ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాన్య ప్రజలను ఘోరంగా మోసం చేశాడంటున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సామాన్య ప్రజలకు న్యాయం చేశారని మాజీ మంత్రి సీనియర్ కాపు నేత ముద్రగడ పద్మనాభం అంటున్నారు. 2014 ఎన్నికల్లో వీరిరువురు 2 తెలుగు రాష్ట్రాల బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక హామీలు గుప్పించారని, వాటిని నెరవేర్చడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమైతే కేసీఆర్ మాత్రం ఇచ్చిన మాటకు నిలబడి బడుగు బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లను అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని ముద్రగడ అన్నారు. ఇదే విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను అభినందిస్తూ ఒక లేఖ కూడా రాశారు ముద్రగడ పద్మనాభం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నిరంకుశ రాక్షస పాలన చేస్తున్నాడని, అది భరించలేక ప్రజలు ఎదురు తిరిగితే వారిని పోలీసులతో కొట్టించి నానా చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ముద్రగడ ఈ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు సాగిస్తున్న నీతిరహిత పాలన వైపు కేసీఆర్ లాంటి ప్రజాదరణ పొందిన నాయకులు కన్నెత్తి కూడా చూడకూడదని ఒక శ్రేయోభిలాషిగా తాను కోరుకుంటున్నానని ముద్రగడ ఈ లేఖలో పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగు ప్రజలు చంద్రబాబు భరతం పడతారని ముద్రగడ జోస్యం చెప్పారు. తన రాజకీయ జీవితాన్ని, అనుభవాన్ని చంద్రబాబు నాయుడు సాగిస్తున్న దురాగతాలను అరికట్టడానికే వినియోగిస్తానని, ఏపీలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు తగిన న్యాయం జరిగే వరకు తాను నిద్రపోనని, చంద్రబాబు నాయుడిని నిద్రపోనివ్వనని ముద్రగడ శపథం చేస్తున్నారు. మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా సామాన్య ప్రజలను పరిగణనలోకి తీసుకుని పరిపాలన సాగిస్తేనే అది ప్రజారంజక పాలన అవుతుందనేది ముద్రగడ వాదన. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా బీటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.